ఈ మ్యాచ్ జస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ కాదు, ఇది ఐపీఎల్ 2026కి టోన్ సెట్ చేసే మ్యాచ్. ఇది రికార్డ్స్ బ్రేక్ అయ్యే మ్యాచ్. ఇది బౌలర్స్కి నైట్ మేర్ అయ్యే మ్యాచ్. ఒక పక్క కప్పు కొట్టి సొంత గడ్డ మీదకి వస్తున్న ఆర్సీబీ, మరోపక్క 300 కొట్టాలని కాసుకొని కూర్చున్న ఎస్ఆర్హెచ్. చిన్నస్వామిలో ఈ ఇద్దరు ఢీ అంటే ఇది మ్యాచ్ కాదు, తుఫాన్. నిజంగా చెప్పాలంటే నేను ముందే 4 టీమ్స్ ప్రీవ్యూస్ రికార్డ్ చేసుకుని వచ్చాను. కానీ నాకు ఒక డౌట్ మాత్రం ఉండేది. ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీ ఇష్యూ ఎస్ఆర్హెచ్లో అది పెద్ద టాపిక్ అవుతుందని తెలుసు. ఇప్పుడు అసలు విషయానికొస్తే సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం మైండ్ సెట్ ఏంటంటే మన గ్రౌండ్, మన బ్యాట్, మన బౌలర్స్. ఎంత కొట్టాలి అనిపిస్తే అంత కొట్టు. గత సీజన్లో కన్సిస్టెన్సీ లేదు, కానీ స్కోర్స్ చూడండి. 286, 271, 247, 231, 206. ఇది నార్మల్ బ్యాటింగ్ టీం కాదు, ఇది డిస్ట్రక్షన్ టీం. ఈసారి బిగ్గెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఇషాన్ కిషన్ కెప్టెన్గా స్టార్ట్ చేసే అవకాశం. ఇది చిన్న విషయం కాదు. ముంబై ఇండియన్స్లో 2020 సీజన్లో హైయెస్ట్ రన్ స్కోరర్. అక్కడ నుండి సైలెంట్ ఫేస్, హార్డ్ వర్క్ ఫేస్, ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్. ఇది ఫుల్ సర్కిల్ మూమెంట్. అతను ఏ నాయిస్ చేయలేదు, సోషల్ మీడియా హైప్ లేదు, క్వయట్లీ హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు రివార్డ్ దక్కింది. ప్యాట్ కమిన్స్ గ్రేట్ కెప్టెన్, కామ్ మైండ్ సెట్, ప్లేయర్స్ని ఫుల్ బ్యాక్ చేస్తాడు. ఒక మ్యాచ్ పోయినా నెక్స్ట్ మ్యాచ్లో మరింత అగ్రెసివ్ ఆడు అంటాడు. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఇంజురీస్. వైట్ బాల్ క్రికెట్ ఆల్మోస్ట్ ఆడలేదు. అందుకే ఈ సిచ్యువేషన్ ఎస్ఆర్హెచ్కి బ్లెస్సింగ్ కూడా అవ్వచ్చు. అందరి డౌట్ ఏమిటంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, కానీ బౌలింగ్. ఆక్షన్లో అందరూ అనుకున్నారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కొనాలి అని, కానీ వాళ్ళేం చేశారు? లియామ్ లివింగ్స్టన్ని తీసుకున్నారు. అంటే మెసేజ్ క్లియర్, మేము ఇంకా ఎక్కువ కొడతాం. లివింగ్స్టన్ టాలెంట్ డౌట్ లేదు, కానీ ఐపీఎల్ కన్సిస్టెన్సీ మ్యాక్స్వెల్ లాగా సిచ్యువేషన్ అవుతుందా? ఒక్క సీజన్ ఫైర్ తర్వాత సైలెంట్, ఇదే పెద్ద క్వశ్చన్. ఎస్ఆర్హెచ్ లోకల్ టాలెంట్ మీద ఫోకస్ పెట్టింది. ఓంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివం కుమార్ వంటి ప్లేయర్స్ మీద అందరి చూపు ఉంది. వీళ్ళు ప్రెజర్ హ్యాండిల్ చేస్తారా? ఇదే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఈ టీం డేంజరస్ ఫామ్లో ఉంది. లాస్ట్ సీజన్ మొమెంటం ఇంకా ఉంది. స్ట్రాంగ్ బ్యాటింగ్, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఆర్సీబీకి ప్లస్. కానీ హేజల్వుడ్ ఇంజురీ, మిడిల్ ఓవర్స్ బౌలింగ్ కొంచెం కన్సర్న్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ హిస్టరీ చూస్తే 25 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ 13, ఆర్సీబీ 11. అంటే స్లైట్ ఎడ్జ్ ఎస్ఆర్హెచ్కి ఉంది, కానీ ఇది ప్యూర్ నెక్ టు నెక్ ఫైట్. చిన్నస్వామి గ్రౌండ్ గురించి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బౌండరీ చిన్నది, పిచ్ ఫ్లాట్గా ఉంటుంది. ఒకసారి బ్యాట్స్మెన్ సెట్ అయితే బౌలర్స్కి ఛాన్స్ ఉండదు. ఇక్కడ 200 అనేది సేఫ్ స్కోర్ కాదు, 220 కూడా సేఫ్ కాదు. ఇక్కడ మ్యాచ్ గెలవాలంటే 230+ మైండ్ సెట్ ఉండాలి. పవర్ ప్లే ఎవరు డామినేట్ చేస్తే వాళ్లే మ్యాచ్ కంట్రోల్ చేస్తారు. కోహ్లీ సెట్ అయితే గేమ్ ఆల్మోస్ట్ ఓవర్. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫైర్ అయితే పవర్ ప్లేలోనే మ్యాచ్ బయటకెళ్లిపోతుంది. డెత్ ఓవర్స్ 16 నుండి 20 ఓవర్స్ మ్యాచ్ డిసైడ్ చేస్తాయి. ఒక చిన్న మిస్టేక్ మ్యాచ్ టర్న్ అవుతుంది. ఇప్పుడు చివరగా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ ప్రాబబుల్ 11 విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్, జీతేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, రసీక్ సలాం, భువనేశ్వర్ కుమార్, జాస్ హేజల్వుడ్ లేకపోతే డ్యూఫీ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా సుయష్ శర్మ. ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ 11 ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హైండ్రిక్ క్లాసెన్, నితీష్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్, అనికేత్ వర్మ లేదా స్మరణ్. ప్యాట్ కమిన్స్ అవైలబుల్ లేకపోతే ఎక్స్ట్రా పేసర్ హర్షల్ పటేల్, జైదేవ్ ఉనత్కర్, శివం కుమార్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా మావి లేదా అన్షారి. ఇలా 2 టీమ్స్ లైనప్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ చెప్పాలంటే ఇది 50-50 మ్యాచ్. కానీ చిన్నస్వామి క్రౌడ్ అడ్వాంటేజ్ వల్ల ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫైర్ అయితే మ్యాచ్ పూర్తిగా తిప్పేస్తారు. ఇది మ్యాచ్ కాదు, ఐపీఎల్ ఓపెనింగ్ వార్. ఇది బ్యాటింగ్ స్టామ్. ఇది డిస్ట్రక్షన్ వర్సెస్ డామినేషన్. ఒక పక్క $1.7 బిలియన్ భారీ డీల్తో కొత్త ఓనర్స్ చేతిలోకి వెళ్లిన ఆర్సీబీ, మరోపక్క $150 మిలియన్ విలువ ఉన్న సన్ టీవీ నెట్వర్క్ బ్యాకింగ్తో ఎస్ఆర్హెచ్. ఇది కేవలం మ్యాచ్ కాదు, 2 పెద్ద బిజినెస్ బ్రాండ్స్ మధ్య వార్. ఒక టీం వెనుక $1 బిలియన్ పవర్, మరో టీం వెనుక మీడియా సామ్రాజ్యం. గ్రౌండ్ మీద మాత్రం ఒకటే రూల్, ఎవరు కొడితే వాళ్లే కింగ్. మీకనిపిస్తోందేంటి? ఆర్సీబీ గెలుస్తుందా? ఎస్ఆర్హెచ్ హిస్టరీ రిపీట్ చేస్తుందా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాచ్లో 300 పడితే షాక్ అవ్వకండి.